ప్రవహించే నీరు కదా అది. ఏ నీరైనా బ్రదర్, ఏ నీరైనా వారి కుంభమేళాలు 100 జరుపుకోవనండి. 40 కోట్ల మంది కాదు, 80 కోట్ల మంది ఉంటే హిందువులు వెళ్ళి మునిగి రమ్మనండి, తప్పులేదు. కానీ మైనార్టీల మీద ఉక్కుపాదం మోపుతాం, మేము ఎక్కువ మంది ఉన్నాం, మేము చెప్పినట్టు వినాలంటే కుదరదు అంటున్నాను నేను. ఎవరి జీవితాలు వాళ్ళవి. అమెరికాలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు, హిందువులను చంపేయమంటారు ఏంటైతే అక్కడ? అరబ్ కంట్రీస్ లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు, హిందువులను చంపమంటారు అయితే అక్కడ? కెనడాలో ఉంది కదా వ్యతిరేకత, ఎక్కడ హిందువుల పట్ల వ్యతిరేకత కెనడాలో. ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేస్తారు. వీళ్ళు చేసే పనులు అట్లుంటాయి కదా మరి, మనం చేసే పనులు అట్లుంటాయి కదా మరి, మనం చేసే పనులు అట్లుంటాయి కదా. ఎక్కడుంటే అక్కడ కులగజ్జని తీసుకొస్తాం, మనుషులను చీలుస్తాం, కలవనీయం, మంటలు పెడతాం. ఎవడు ఊరుకుంటాడు చూసుకుంటా? హిందువులకే ఇబ్బంది లేదు, హిందుత్వ వాదులతోనే సమస్య ఎంత. అండ్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయే కొన్ని రోజుల ముందు ఒక మతానికి సంబంధించినటువంటి కొన్ని కామెంట్లు చేయడము,